హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సమ్మర్ అయితే వచ్చేసింది కదండి. అలాగే మన పిల్లలకి ఇంకా ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా హాలిడేస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో వాళ్ళని ఎక్కడో ఒకటి తీసుకెళ్ళాలి కదండి. అదే వాటర్ థీమ్ పార్క్ అయితే వాళ్ళు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాటర్ థీమ్ పార్క్ వచ్చేసి గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉంది. అంటే చిన్న కాకాని తెలుసు కదండి, అక్కడ కట్టడం జరిగింది. దీని పేరు వచ్చేసి హాయ్లాండ్ అనమాట. హాయ్లాండ్ వాటర్ పార్క్. హాయ్లాండ్ మన ఆంధ్రప్రదేశ్లో ద ఫస్ట్ వాటర్ థీమ్ పార్క్ అండి. ఇది కట్టింది వచ్చేసి ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. ఇది బుద్ధిజంని బేస్ చేసుకొని దీనిలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఈ పార్క్ మొత్తం వాళ్ళు 48 ఎకరాస్లో కట్టడం జరిగింది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు డిస్టెన్స్ నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు 1-2 డేస్ స్టే కూడా చేయొచ్చు ఇక్కడ. ఈ పార్క్ వచ్చేసి బుద్ధిజం బేస్ చేసుకొని కట్టడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడ చూసినా కానీ బుద్ధుడి బొమ్మలు అయితే ఉంటాయండి. పార్క్ మొత్తం బుద్ధుడి బొమ్మలు ఉంటాయి. అలాగే థీమ్స్ వచ్చేసి ఇండోనేషియా, బర్మా, చైనా, జపాన్, అక్కడ వాళ్ళు ఏ అయితే థీమ్స్ ఉంటాయో అదే థీమ్స్ ద్వారా వాళ్ళు ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. చూడటానికి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీకు ఐ ఫీస్టింగ్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లలకి అయితేనండి ఆడుకోవటానికి బోలెడని రకాలైన ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే షాపింగ్ కూడా ఉంది. మనకి బట్టలు, జ్యువెలరీ, శారీస్ ఇలాంటివి కూడా అమ్ముతున్నారు అక్కడ. చిన్నపిల్లలకి అయితే టికెట్ లేదండి. కానీ వాళ్ళు ఏదైనా ఎక్కాలి అంటే మాత్రం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాటి వరకు వాళ్ళు అమౌంట్ అనేది తీసుకుంటున్నారు. లైక్ బైక్ రైడింగ్కి అయితే 20 రూపీస్ తీసుకున్నారు. ఒక కాయిన్ లాంటిది ఇచ్చారనమాట వాళ్ళు. ఆ కాయిన్ మనం ఆ స్కూటర్లో పెడితే ఇంకా అది రన్ అవుతుంది. ఇక్కడైతే చూసారా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో. ప్లే ఐటమ్స్ అన్నీ పిల్లలవే ఇవన్నీ. గేమ్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళు తినడానికి స్నాక్స్ ఉన్నాయి. స్నాక్స్ మాత్రం అండి మనం బయట నుంచి అయితే అలౌ లేదు, బయట మనం తెచ్చుకోకూడదు. వాటర్ ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాయండి. అన్ని మినరల్ వాటర్ ట్యాంక్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మొత్తం అన్ని చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ కలుపుకొని 25 రైడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దానిలో కొన్ని వచ్చేసి మనకి ఫ్రీ రైడ్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి మనం మనీ పే చేయాలి, కొన్ని వచ్చేసి మన టికెట్ కొనుక్కుంటాం కదండి, అప్పుడు ఆ టికెట్లోనే కొన్ని ఫ్రీగా వస్తాయన్నమాట. అలాగా పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ కొన్ని రైడ్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. అలాగే గోస్ట్ హౌస్ అని చెప్పేసి అలా డిఫరెంట్ థీమ్స్తో మనల్ని ఫుల్గా మార్నింగ్ నుంచి నైట్ దాకా, లైక్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 దాకా అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మనకి వాటర్ పూల్స్ అనేవి అండి ఆఫ్టర్నూన్ 12 తర్వాత ఓపెన్ చేస్తారనమాట. మనం వెళ్ళంగానే ఏంటంటే చిన్న చిన్న రైడ్స్ అన్నీ ఉంటాయి కదా పిల్లలకి, అవన్నీ చూసుకునేసరికి మనకి ఆటోమేటిక్గా 12 అయిపోతుంది. అలాగే ఫుడ్ కూడా మనం బయట నుంచి తెచ్చుకోం కాబట్టి లోపలే కొన్ని ఫుడ్ పార్క్స్ ఉన్నాయన్నమాట. మిడిల్లో మనకు ఒక ఫుడ్ పార్క్ అనేది ఉండింది ఇది వరకు. ఇప్పుడు వచ్చేసి ఆ ఫుడ్ పార్క్ తీసేశారు. స్థూపాకారంలో ఉండేది అది ఇప్పుడు తీసేసి చిన్న చిన్న క్యూజైన్స్ లాగా పెట్టారనమాట. వాటిల్లో మనకి వెజ్ వాళ్ళకి సపరేట్ ఉన్నాయి, అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎవరైనా సరే ఇంకా బయట నుంచి తెచ్చుకోకుండా ఇక్కడే ఫుడ్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఉంటుంది. మనకి స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అవైతే మార్నింగ్ నుంచే అవైలబుల్గా ఉంటాయి. మనకి చిన్న చిన్న షాప్స్ లాగా ఉంటాయి. మనం అందులో వెళ్ళి కొనుక్కొని మనకు కావాల్సినవి మనం తినొచ్చు. ఇప్పుడైతే బుల్ రైడ్ దగ్గరికి వచ్చేసామండి. ఇది వచ్చేసి సపరేట్ పేమెంట్ అనమాట. ఎవరికైతే ఇష్టం ఉంటే వాళ్ళు ఎక్కచ్చు. ఇది వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. అండ్ చిన్నపిల్లలకి కార్ రైడ్ ఉందన్నమాట. ఈ కార్ రైడ్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. మనకి ఏంటంటే పెద్దవాళ్ళు రైడ్ చేయాలా, పిల్లలు అయితే కూర్చోటానికే. పిల్లలకి రైడింగ్ అయితే ఇది కుదరదు. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే మోస్ట్లీ సిటీస్లో ఎగ్జిబిషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు కదండి. అక్కడ మనకి రైడ్స్ అనేవి ఉంటాయి. అక్కడ మనం మహా అయితే ఒక 1-2 అవర్స్ అయితేనే మనం స్పెండ్ చేయగలం పిల్లలతో, ఎందుకంటే రష్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ఇలాంటి పార్క్స్కి వస్తే మాత్రం పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎందుకంటే ఎక్కువ మంది జనాలు ఉండరు, వాళ్ళకి పీస్ఫుల్గా ఆడుకున్నట్టు ఉంటుంది పొద్దునుంచి సాయంత్రం దాకా.
అలాగే మేము ఒక ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. అది పెద్దవాళ్ళని కూడా ఎక్కిస్తున్నారు ట్రైన్. ఆ ట్రైన్లో మనకి ఏవేవైతే మనకి ఐటమ్స్ ఉన్నాయి, రైడ్ ఐటమ్స్, దాని చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తుంది ట్రైన్ అయితే ఫ్రీ రైడ్. ఇక్కడ హార్సెస్, ఎలిఫెంట్స్, ఫ్రాగ్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అంతేకాదండి, ఇక్కడ మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చట. అలాగే ఫంక్షన్స్ ఏదైనా కావాలన్నా చేసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్ టికెట్ వచ్చండి 800 అయితే తీసుకుంటున్నారండి పర్ హెడ్. అదే మీరు ముందుగానే పే చేసేటట్టయితే లోపల కొన్ని పెయిడ్ ఉంటాయి కదా ఐటమ్స్, వాటికి చేస్తే వాళ్ళు ఇంకొంచెం టికెట్ అక్కడే ఇస్తున్నారు. లేదు ఆప్షనల్ అనమాట మనకు. అది లోపలికి వెళ్ళి మనకు కావాలి అనుకుంటే మాత్రం అక్కడ వరకు ఆ రైడ్కి మనం పే చేసి ఆ రైడ్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. నేనైతేనండి మీకు చూపిద్దాం వీడియో అని చెప్పేసి మ్యాక్సిమం అయితే కవర్ చేశానండి అన్ని ఐటమ్స్ అయితే. రైడ్స్ అలాగే పూల్స్ కూడానండి చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లల్ని తీసుకుని వెళ్ళండి, మీరు తప్పకుండా ఈ సమ్మర్లో విజిట్ చేయండి హాయ్లాండ్. ప్రైస్ గురించి అయితే మాత్రం ఆలోచించకండి. మీరు ప్రైస్ కన్నా మీ పిల్లల హ్యాపీనెస్ చూస్తే మాత్రం మీరు తప్పకుండా వెళ్తారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయని చెప్పాను కదండి. కిడ్స్కి అయితే ఒకటి ఉన్నది, అలాగే పెద్దవాళ్ళకైతే ఒక 3 పూల్స్ మనకి ఉన్నాయన్నమాట, ఫ్రీ పూల్స్. వాటికే మనం టికెట్లో అమౌంట్ అనేది పే చేస్తామన్నమాట. చిన్నపిల్లలు కనుక పూల్లో దిగుతూ ఉంటే మాత్రం వాళ్ళకి హెడ్కి క్యాప్స్ అనేవి రబ్బర్ క్యాప్స్ దొరుకుతాయి కదండి, అవి కనుక ఉంటే తెచ్చుకోండి. అలాగే నైలాన్ క్లాత్తో ఉన్నటువంటి బ్లాక్ కలర్వి తెచ్చుకోండి డ్రెస్సులు. ఎందుకంటే ఇక్కడ మనము డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి సపరేట్గా అలాగే జెంట్స్కి సపరేట్గా రూమ్స్ అనేవి ఉన్నాయి. వాటితో కనుక ఆడుకుంటే మనం స్లైడ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి పైనుంచి కిందకి జారటానికి మనకి ఈజీగా ఉంటుంది. కాటన్ అయితే కనుక మనం జారలేము. అలాగే టైర్స్ ఇస్తారనమాట, ఎయిర్ టైర్స్ ఉంటాయి కదండి జారటానికి. ఆ టైర్స్ వచ్చేసి ఒక్కో టైర్ 100 రూపీస్ తీసుకుంటారు, మనకి 1 అవర్ అనేది ఇస్తారు. అలాగే మనమైతే బట్టలు తెచ్చుకోపోతే అండి వాళ్ళే రెంట్కి ఇస్తారనమాట, మనకి అక్కడ కొనుక్కోవచ్చు మనము. అలాగే మనకి లాకర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మనం తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ కనుక దానిలో పెట్టేసుకొని మనం స్విమ్మింగ్ అయినాక మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. దానికి 500 డిపాజిట్ అనేది వాళ్ళు పే చేయించుకుంటారు మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసండి వేవ్ పూల్ అనమాట. ఇక్కడ ఇది మాత్రం ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. మనకి సముద్రంలో మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో వేవ్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా అలాగే మ్యూజిక్తో పాటు వేవ్స్ అనేవి వస్తుంటాయి. అలాగే పైనుంచి వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి. ఆ డాన్సులు చేస్తూ ఆ మ్యూజిక్కి ఎంజాయ్మెంట్ మామూలుగా అయితే ఉండదు. మీరైతే తప్పకుండా ఈ సమ్మర్లో వెళ్ళి ఎంజాయ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ చెర్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.